ఈ వీడియో నీ లైఫ్ని పూర్తిగా మార్చేయొచ్చు. చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా? వాళ్ళు ఒక పెద్ద ట్రాప్లో ఇరుక్కున్నారు. అదే మోటివేషన్. నిజానికి మోటివేషన్ అనేది ఒక అబద్ధం. ఈ వీడియో ఎండింగ్కొచ్చేసరికి నీకొక పవర్ఫుల్ నిజం అర్థమవుతుంది. అది తెలిస్తే నువ్విక ఎప్పటికీ ఆగిపోవు. నువ్వెప్పుడైనా ఇవా ఫీల్ అయ్యావా? ఒక కొత్త గోల్ పెట్టుకుంటావు, ఫుల్ ఫైర్తో స్టార్ట్ చేస్తావు, కానీ 2-3 రోజుల తర్వాత ఆ ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. మళ్ళీ అదే పాత లైఫ్. ఎక్కడున్నావో అక్కడే ఉండిపోతావు. అప్పుడు నిన్ను నువ్వే అసహించుకుంటావు కదూ. నా వల్ల ఏదీ కాదా, నేనెప్పటికీ ఇలాగే ఉండిపోతానా అని నీలో నువ్వే బాధపడతావు. నేను నిన్నర్థం చేసుకోగలను. ఒక్కసారి నీ డైలీ లైఫ్లో జరిగేది గుర్తుచేసుకో. రాత్రి పడుకునే ముందు ఎన్నో ప్లాన్స్ వేసుకుంటావు. రేపట్నుంచి నా లైఫ్ మారిపోవాలి, టైం అస్సలు వేస్ట్ చేయకూడదు అని స్ట్రాంగ్గా డిసైడ్ అవుతావు. ఉదయాన్నే లేచి చదువుకోవాలి, లేదా జిమ్కి వెళ్ళాలి, లేదా వర్క్ చెయ్యాలి అనుకుంటావు. ఫస్ట్ 2 డేస్ పర్ఫెక్ట్గా చేస్తావు. నీమీద నీకే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. కానీ 3వ రోజు బాడీ అలిసిపోతుంది. మైండ్లో చిన్న చిరాకు. ఇవాళ ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాంలే, రేపు చేద్దామని నీ మైండ్ నీకు చెప్తుంది. ఆ ఒక్కరోజు కాస్త వారం అవుతుంది, నెల అవుతుంది. ఏ మంచి పని మొదలుపెట్టావో అది మధ్యలోనే ఆగిపోతుంది. మళ్ళీ అదే పాత బద్ధకం, అదే ఫోన్ స్క్రోలింగ్. ఇది జరిగిన ప్రతిసారి నువ్వు ఓడిపోతున్నావు అని నీకు తెలుసు. కానీ అసలు ప్రాబ్లం ఇది కాదు. ఇక్కడ ఒక చేదు నిజం ఉంది. దయచేసి జాగ్రత్తగా విను. ఇలా జరగడం నీ తప్పు కాదు. నువ్వు టాలెంట్ లేనివాడివి కాదు. అసలు ప్రాబ్లం ఏంటంటే నువ్వు కేవలం ఒక ఫీలింగ్ మీద డిపెండ్ అవుతున్నావు. అదే మోటివేషన్. మోటివేషన్ అనేది ఒక ఇమోషన్. అది ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీకు చిన్న కష్టం వచ్చినప్పుడు, నీ మూడ్ బాగోలేనప్పుడు ఆ మోటివేషన్ మాయమైపోతుంది. ఇమోషన్ మీద లైఫ్ బిల్డ్ చేయలేవు. నువ్వు ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నా సరే, నీ డైలీ లైఫ్లో ఒక స్ట్రక్చర్ లేకపోతే నువ్వు ఎప్పటికీ సక్సెస్ కాలేవు. లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళెవ్వరూ ప్రతిరోజూ మోటివేషన్తో ఉండరు. వాళ్లక్కూడా చిరాకొస్తుంది, పనులు ఆపేయాలనిపిస్తుంది. కానీ వాళ్ళు మోటివేషన్ కోసం వెయిట్ చెయ్యరు. వాళ్ళు గోల్స్ కన్నా సిస్టమ్స్ని నమ్ముతారు. గోల్స్ నీకు డైరెక్షన్ ఇస్తాయి, కానీ సిస్టమ్స్ నీకు మొమెంటం ఇస్తాయి. నువ్వు నీ గోల్స్ రేంజ్లో బతకవు, నువ్వు క్రియేట్ చేసుకున్న సిస్టమ్స్ రేంజ్లోనే బతుకుతావు. మోటివేషన్ని చేస్ చేయడం ఆపేయి. ఈరోజు నీ లైఫ్ని మార్చే 5 సిస్టమ్స్ గురించి చెప్తాను. ఈ 5వ సిస్టమ్ అన్నిటికంటే పవర్ఫుల్. అది వింటే నీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. సిస్టమ్ 1, ఎనర్జీ సిస్టమ్. నీ దగ్గర ఎంత టైమున్నా నీ బాడీలో ఎనర్జీ లేకపోతే ఏ పని చేయలేవు. టైమ్ విథౌట్ ఎనర్జీ ఈజ్ యూజ్లెస్. అర్ధరాత్రి వరకు ఫోన్ చూస్తూ ఉదయం నీరసంగా లేస్తే ఫోకస్ ఎలా వస్తుంది? కరెక్ట్ టైంకి నిద్రపోవడం, రోజుకి కనీసం 10 నిమిషాలు వ్యాయామం చేయడం, మంచి ఫుడ్ తినడం. ఈ ఎనర్జీ సిస్టమ్ని ఫిక్స్ చేయి. కష్టమైన పనులు కూడా ఈజీ అవుతాయి. సిస్టమ్ 2, ఫోకస్ సిస్టమ్. ఈ రోజుల్లో అందరి ఫోకస్ స్మార్ట్ ఫోన్స్ వల్ల నాశనం అయిపోతోంది. అన్నీ ఒకేసారి చెయ్యాలి అనుకోకు. రోజుకి నీ లైఫ్ని ముందుకు తీసుకెళ్లే 1 లేదా 2 ముఖ్యమైన పనులను మాత్రమే ఎంచుకో. ఆ పని చేసేటప్పుడు నీ ఫోన్ని, నోటిఫికేషన్స్ని వేరే రూంలో పెట్టు. ఫోకస్ అంటే కష్టపడడం కాదు, పనికిరాని వాటిని పక్కన పెట్టడం. ఇంకా ఇంపార్టెంట్ సిస్టమ్ ముందుంది. ఇది చాలామందికి తెలియని పాయింట్. సిస్టమ్ 3, ఎన్వైర్న్మెంట్ సిస్టమ్. నీ విల్ పవర్ కంటే నీ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ చాలా పవర్ఫుల్. నువ్వు డైట్ చెయ్యాలి అనుకున్నప్పుడు నీ ఫ్రిడ్జ్లో జంక్ ఫుడ్ ఉంటే ఖచ్చితంగా తినేస్తావు. అలాగే నీ చుట్టూ డిస్ట్రాక్షన్స్ ఉంటే నువ్వు డిస్ట్రాక్ట్ అవుతావు. మంచి పనులు చేయడానికి అనుకూలంగా నీ రూమ్ని, నీ ప్లేస్ని సెట్ చేసుకో. సిస్టమ్ 4, ఎగ్జిక్యూషన్ సిస్టమ్. పర్ఫెక్ట్ టైం కోసం ఎప్పుడూ వెయిట్ చేయకు. పెద్ద గోల్స్ని చూసి భయపడకు. వాటిని చిన్న చిన్న డైలీ యాక్షన్స్లా విడగొట్టు. ఇది నా వల్ల అవుతుందా అని భయపడ్డం ఆపేసి, నా నెక్స్ట్ స్మాల్ స్టెప్ ఏంటి అని ఆలోచించు. ముందు స్టార్ట్ చెయ్యి. యాక్షన్ క్రియేట్స్ క్లారిటీ. ఇది ఇంప్లిమెంట్ చేస్తే నీ లైఫ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సిస్టమ్ 5, ఐడెంటిటీ సిస్టమ్. ఇదే అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ సిస్టమ్. నీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చే బ్రేక్ త్రూ మొమెంట్ ఇది. చాలామంది తమ హ్యాబిట్స్ని మార్చుకోవాలి అనుకుంటారు, కానీ తమ ఐడెంటిటీని మార్చుకోరు. లోపల నేనెప్పుడూ ఇంతే, నా వల్ల ఏదీ కాదు అని ఫిక్స్ అయిపోయి బయట మాత్రం కష్టపడ్డానికి ట్రై చేస్తారు. అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. నువ్వు లేజీ కాదు, నువ్వు స్ట్రక్చర్ లేకుండా ఫైట్ చేస్తున్నావు. ఈ రోజునుంచి నేనేం చెయ్యాలి అని అడగడం ఆపేసి, నేను ఎలాంటి మనిషిగా మారాలి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఉదయాన్నే లేవడం, అనుకున్న పని కంప్లీట్ చేయడం, ఇవన్నీ నువ్వు మారాలనుకుంటున్న కొత్త మనిషికి వేసే చిన్న చిన్న ఓట్స్ లాంటివి. నువ్వు ఎవరు అన్నది మారినప్పుడు నీ పనులు ఆటోమేటిక్గా సులభంగా మారిపోతాయి. నేను సాధించేవాడిని అని నీ మైండ్ని రీసెట్ చేసుకో. ఒక్క క్షణం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని ఆలోచించు.
ఇదంతా ఒకే రోజు జరగాలని లేదు. అన్నీ ఒకేసారి చేసి అలసిపోవద్దు. మెల్లగా స్టార్ట్ చెయ్యి. ఏదో ఒక చిన్న అడుగు ఈరోజే, ఇప్పుడే వెయ్యి. వీడియో స్టార్టింగ్లో నేను చెప్పిన నిజం ఇదే. మోటివేషన్ అనేది ఒక ట్రాప్. నీకిక మోటివేషన్తో పనిలేదు. నువ్వే ఒక పవర్ఫుల్ సిస్టమ్. ఇన్నాళ్లు నువ్వు పడిన బాధ, ఫెయిల్యూర్స్ ఏవీ వేస్ట్ కాకూడదు. నీమీద నీకు నమ్మకం పోయిన ప్రతిసారీ ధైర్యంగా ముందుకడుగు వెయ్యి. గడిచిపోయిన కాలాన్ని వదిలేయి. రాబోయే టైం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు డిసైడ్ అయితే నిన్ను ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. ప్రశాంతమైన సక్సెస్ ఖచ్చితంగా నీ సొంతమవుతుంది. మోటివేషన్ కోసం ఎదురుచూడ్డం ఆపేసి ఈ క్షణం నుంచే డిసిప్లిన్తో ఈ సిస్టమ్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చెయ్యి. ఈ 5 సిస్టమ్స్లో ఈరోజు నువ్వు ఏ సిస్టమ్ని ముందుగా స్టార్ట్ చేయబోతున్నావో కింద కామెంట్లో ఆ నంబర్ రాయి. నీ మాటే నీ మొదటి అడుగు. ఈ వీడియో నీ మైండ్ని అవేకన్ చేసుంటే వెంటనే లైక్ చెయ్యి. ఇది అవసరం ఉన్న నీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. నీ భవిష్యత్తు నీకోసం గర్వంగా ఎదురుచూస్తోంది. నౌ ఇట్స్ యోర్ మూవ్.